మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెస్ట్ గోదావరి డిస్టిక్ చైర్పర్సన్. నా పేరు పి వెంకట్ అండి. ఈ ఇన్సిడెంట్ మార్నింగ్ మాకు తెలిసింది. నేనైతే మాత్రం న్యూస్ చూసి వెంటనే నేను రెస్పాండ్ అయ్యాను. స్టెప్ ఫాదరు, ఇద్దరు చిల్డ్రన్, వాళ్ళని గత సంవత్సరం నుంచి కూడా ఫిజికల్ అబ్యూస్ అరెస్ట్ చేస్తున్నాడని పిల్లల దగ్గరికి వచ్చి ఇప్పుడు అడిగిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో పోలీస్ వారు కూడా వెంటనే ఆ ఎక్యూజ్డ్ని, ఎవరైతే స్టెప్ ఫాదర్ ఉన్నారో, పిల్లలకి స్టెప్ ఫాదర్ ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. తల్లి పిల్లల దగ్గరే ఉన్నారు ప్రస్తుతానికి. ఎవరి మీద చర్యలు తీసుకుంటారో, ఎవరి మీద ఎఫ్ఐఆర్ పెడతారో అనేది ఇన్వెస్టిగేషన్లో పోలీస్ వారి నిర్ణయం ఉంటుంది. అదేవిధంగా ఏలూరు నుంచి ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మేడం, పీడీ మేడం గారు, శారద గారు కూడా ఇప్పుడే వచ్చారు. మాతో పాటుగా చిల్డ్రన్ని పరామర్శించడం జరిగింది. పిల్లలకి ప్రస్తుతం ఆ ఉన్న ఇంజురీస్కి ట్రీట్మెంటు మరి డాక్టర్ సూపరింటెండెంట్ గారు మేడం గారితో ఇప్పటివరకు మాట్లాడాము. పిల్లలు ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారని, సివియర్గా ఇది వేరే హాస్పిటల్కి రెఫర్ చేయాల్సినంత పరిస్థితి లేదని, ట్రీట్మెంట్తో 4-5 డేస్లో పూర్తిగా రికవర్ అవుతారని సూపరింటెండెంట్ మేడం గారు చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ సిడిపిఓ మేడం గారు కూడా మార్నింగ్ నుంచి ఈ యాక్టివిటీస్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా స్పందించి ఆ పిల్లలకి కావాల్సిన అన్ని రకాల విషయాలు కూడా చూసుకుంటున్నారు. నెక్స్ట్ పిల్లలు డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళని సేఫ్ కస్టడీలో, అంటే వెల్ఫేర్ మెజర్స్ చూసి మేము ఏదైనా మంచి చిల్డ్రన్ హోమ్లో వాళ్ళ ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వకుండా మంచి సూటబుల్ హోమ్ని ఆ గర్ల్ చైల్డ్కి, ఆ బాయ్కి కూడా సూటబుల్ హోమ్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తుంది. సేఫ్ కస్టడీకి షెల్టర్ ప్రొవైడ్ చేయటం, ఆ విషయంలో మేము సరైన వెల్ఫేర్ మెజర్స్ తీసుకున్న తర్వాత ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ వారు చూసుకుంటారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మన ఏలూరు జిల్లా కలెక్టర్ గౌరవ వెట్రిసెల్వి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఇస్తున్నారు. అదేవిధంగా స్పీడ్గానే పిల్లల యొక్క వెల్ఫేర్ని చూడటం జరుగుతూ ఉంది. మేడం, మీ దృష్టికి ఎప్పుడు వచ్చిందండి ఈ సమస్య, ఈ పిల్లల యొక్క విషయం? న్యూస్లో చూసిన వెంటనే హాస్పిటల్కి రావడం జరిగిందండి. పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ అవసరతలు తెలుసుకొని మనం పిల్లల్ని వాళ్ళకి కావాల్సినవి తెప్పించి డాక్టర్ గారితో మాట్లాడి తర్వాత జరగాల్సిన విషయాలు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడాము. ఈలోపు మా పై అధికారులు, జిల్లా అధికారులు ఇక్కడికి పిల్లల దగ్గరికి ఇచ్చేసి జిల్లా అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ మేడంతో కలెక్టర్ మేడం మాట్లాడారు. ఆ పిల్లల పట్ల ఎట్లాంటి శ్రద్ధ తీసుకోవాలి అనే విషయాల్ని మేడంకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మా డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. మేము పిల్లల దగ్గర 24 hours డ్యూటీ వేసుకొని పిల్లల దగ్గర ఉండడానికి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చూస్తూ ఉన్నాం.